నమస్తే, మీరు చూస్తున్నవి ఈటీవీ ఫర్ యూ 2024 ఎలక్షన్ రౌండప్ కవరేజ్. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గులాబీ అధినేత కేసీఆర్ కరీంనగర్ బస్సు యాత్రకు ఎనలేని స్పందన లభించింది. ఎటు చూసినా భూమి ఈనిందా అన్నట్లు ఇసుకేస్తే రాలడంత జన ప్రవాహంతో జనంతో కిక్కిరిసిపోయింది. కరీంనగర్ బస్సు యాత్రలో ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. ఇక కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పోయిన అసెంబ్లీ ఎలక్షన్లలో అరిచేతుల వైకుంఠం చూపించి 6 గ్యారెంటీలు ప్రధానమైనవి. అందులో 13 అంశాలు, మళ్ళీ 420 గ్యారెంటీలు ఇష్టం వచ్చిన పద్ధతిలో నోటికొచ్చిన గ్యారెంటీ ఇచ్చినారు. మహిళలందరికీ 2500 రూపాయలు ఇస్తామన్నారు. ప్రతి మహిళకు వచ్చినాయా 2500? కరీంనగర్లో వచ్చినాడు కదనే, పున్నం ప్రభాకర్ తెచ్చినాడు కదా, రాలేదా? గ్యాసే. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ₹1,00,000 ఇస్తాడు, మేమొస్తే తులం బంగారం కల్పిస్తామన్నారు. వచ్చిందా తులం బంగారం? అమ్మ వచ్చిందా? రాలే. వచ్చిందా అన్న? ఎక్కడ కూడా రాలే. ఇష్టం వచ్చిన వాగ్దానాలు, నోటికొచ్చిన వాగ్దానం చెప్పింది. ఆ రోజు మేము 2 విడతలుగా 30,000 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ చేసినాం. నోట్ల రద్దు దెబ్బగొట్టినా, కరోనా వ్యాధి వచ్చి రాష్ట్ర ఆదాయం తగ్గిపోయినా ఉన్నంతలో సర్దుబాటు చేసి రైతులు కాబట్టి వాళ్ళని నిలబెట్టాలని 30,000 కోట్లు మాఫీ చేసినాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు, కేసీఆర్ ₹1,00,000 చేసిండు, మేము అధికారంలో కాంగ్రెస్ వస్తే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం, అది డిసెంబర్ 9 తారీఖు నాడే చేస్తాం, 9:30 గంటలకే చేస్తాం, ఉరుకుని ఇక పరిగెత్తుని 2 లక్షల రుణమాఫీ తీసుకోమన్నాడు. 2 లక్షల రుణమాఫీ అయిందా? రైతు బంధు అందరికి వచ్చిందా? ముందరికి వచ్చే నమ్మకం ఉందా? వడ్లు కొంటున్నారా? తడిసిన వడ్లు కొంటున్నారా? మద్దతు ధర వస్తున్నదా వడ్లకు? ఇట్లా ఎక్కడ నేను ఇవాళ 12వ రోజు నేను సభ బయలుదేరి అన్ని జిల్లాల నుంచి వస్తా ఉన్నా. ప్రతి దగ్గర కూడా ఇదే చేస్తా ఉన్నారు. దోకా చేసినారు, మోసం చేసినారు. ఎన్ని రకాల దోకా. రైతు బంధు మేము 10,000 ఇస్తే ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పినారు. ఇది మోసం కాదా? 2,000 రూపాయల పెన్షన్ మేమిస్తే 4,000 ఇస్తామని అన్నారు. ఇచ్చిండ్రా? ఇది మోసం కాదా? ఇట్లా అనేక రకాలుగా మేము ఏదేదైతే ఇచ్చినామో వాటన్నిటిని డబుల్ ఇస్తాం, త్రిబుల్ ఇస్తామని చెప్పి ప్రజలను మోసగిచ్చినారు. ఇలా విద్యార్థులకు గ్యారంటీ కార్డు ఇస్తామన్నారు, 5 లక్షల రూపాయలు ఎవరికైనా ఒకరికి ఇచ్చిండ్రా? ఇక ఇంకోటి చేసిండ్రు, ఒక్కటి మాత్రం నెరవేర్చిండ్రు, మహిళలకు ఫ్రీ బస్సు. మహిళలకు ఫ్రీ బస్సు పెడితే ఆ బస్సులలో సర్కట్ల దగ్గర జరుగుతున్నాయి కొట్లాటలు, జుట్లు పట్టుకొని కొట్లాడుకునే పరిస్థితి వచ్చింది. మహిళలు కొట్టుకొస్తున్నారు. మహిళలే మాకు ఎందుకే ఫ్రీ బస్సు అంటున్నారు, మాకు అవసరం లేదంటున్నారు. అటు ఆటో రిక్షా కార్మికులేమో రోడ్డున పడ్డారు. రేవంత్ రెడ్డి చెప్పిండు, ఆటో రిక్షా కార్మికులకు 12,000 ఇస్తామని ఇచ్చిండ్రా? రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 ఇస్తామని ఇచ్చిండ్రా? కనీసం రైతు కూలీ ఎవడో గుర్తించిండ్రా? ఏదైనా జరిగిందా? అంటే ఎన్నికల్లో చెప్పినవన్నీ బూటక వాగ్దానాలని, అరచేతిలో వైకుంఠమని, దగాపోయినమని ఇలా తెలంగాణ రైతాంగం బాధపడతా ఉంది. కాళేశ్వరం పేరు మీద అందులో ఉన్నదని చెప్పి నీళ్లు లేకుండా నేను బ్రహ్మాండంగా తీర్చిదిద్దిన కరీంనగర్, అప్పర్ మానేరు నుంచి అటు గోదావరి వరకు, అన్నారం బ్యారేజీ వరకు, ఇటు వరద కాలువను రిజర్వాయర్ చేసి, కాకతీయ కాలువను 10 నెలలు వాడిచ్చి, గోదావరి మీద బ్యారేజీలు కట్టి 200 కిలోమీటర్ల గోదావరిని సజీవ గోదావరి చేసి, అమృతధారల లాంటి 4 జలధారలు ఈ కరీంనగర్ చుట్టూ నిర్మించినాం. ఏం మాట్లాడుతున్నాడు? చాలా డేంజరస్ మాట. 5 ఎకరాలు దాటినోనికి రైతు బంధు ఇయ్యరట. 6 ఎకరాల నుండి ఏం చేసిండు? 7 ఎకరాల నుండి ఏం పాపం చేసిండు? తర్వాత పొలం దున్నినోనికే ఇస్తారట. అంటే ఎట్లా గుర్తుపడతావు నువ్వు? 2 నెలల దాకా దున్నుతారు పొలాలు, 2 నెలల దాకా నాటేస్తారు. ఏ విధంగా గుర్తుపడతావు నువ్వు అంటే మళ్ళా అధికారుల దగ్గరికి పోవాలి, దున్నినట్టు సర్టిఫికేట్ తీసుకోవాలి. సర్టిఫికేట్ అంటే వాడు లావు అంటాడు,
మళ్ళా లంచం ఇవ్వాలి అంటే రైతు బంధు మొత్తం గోల్మాల్ చేసి ఆగమాగం చేసే కుట్రకి ప్రభుత్వం తెరలేపుతా ఉన్నది. 15,000 ఇస్తామని నమ్మబలికి ఇలా ఉన్న 10,000 కూడా ఇవ్వకుండా దాన్ని కూడా కింద మీద చేసే పరిస్థితి చేస్తా ఉన్నారు. కళ్యాణ లక్ష్మి పాత ఎమ్మెల్యేలు ఇచ్చిన కళ్యాణ లక్ష్మి వస్తుంది తప్ప కొత్త చెక్కులు ఇవ్వడం లేదు. మునిపేల కన్నా గరీబ్ గారు రోగమో నొప్పి వస్తే ఎమ్మెల్యే దగ్గరికి పోతే వెంటనే సీఎంఆర్ఎఫ్ చెక్కులు వచ్చేది. ఇలా ఒక్క సీఎంఆర్ఎఫ్ చెక్ కూడా ఇస్తలేరు. రేషన్ కార్డుల మీద సన్నబియ్యం ఇస్తామని చెప్పినారు కాంగ్రెస్ నాయకులు. ఇచ్చిండ్రా? సన్నబియ్యం వస్తున్నాయా? ఏది కూడా కాలే. ఏ ఒక్క వాగ్దానం కూడా అమలు కాలే. అయ్యే పరిస్థితి కూడా లేదు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ ప్రభుత్వం ఉంటుందా ఊడుతుందా ఏం జరుగుతుందో తెలియదు. యాదవ సోదరుల కోసం నేను గొర్రెల మళ్ళా మొదలు పెట్టారా? యాదవ సోదరుల కోసం నేను గొర్రెల పంపిణీ పెట్టినాం. మత్స్యకారుల కోసం చేప పిల్లల పంపిణీ పెట్టినాం. మొదట్లో కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని ఎగతాళి చేసినారు. ఇవేం స్కీములండి, చేప పిల్లలు గొర్రె పిల్లలని మమ్మల్ని ఇన్సల్ట్ చేసినారు. కానీ యాదవ సోదరులకు ఎంత మేలు జరిగింది, మత్స్యకారులకు ఎంత మేలు జరిగింది, ఎంతెంత పెద్ద చేపలు పెరిగినాయి. తెలంగాణలో బ్రహ్మాండంగా లాభపడ్డారు. ఈ రోజు వాళ్ళు చెప్పినారు ఎలక్షన్లలో మేము గొల్ల వాళ్లకు యాదవ సోదరులకు 2 లక్షల రూపాయలు ఇస్తాం డైరెక్ట్ గా అని అది బంద్ చేసినారు. ఎందుకు బంద్ చేయాలా? ఇలా ఒక్క యూనిట్ కూడా ఎవరికి రాలేదు. నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా. దళిత బంధు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఒక 20,000 కుటుంబాలకు ఇచ్చినాం. నియోజకవర్గానికి కొంతమందికి ఇచ్చినాం. ఒక మంచి పథకాన్ని ప్రారంభించినాం. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లలో ఏం చెప్పింది? కేసీఆర్ 10 లక్షలు ఇస్తున్నాడు, మేము 2 లక్షలు కలిపి 12 లక్షలు ఇస్తాం అని చెప్పినారు. ఇస్తున్నారా దళిత బంధు? వచ్చిందా ఎవరికన్నా? అంటే ఏంది, ఎందుకు బంద్ చేయాలా? దళితులు బాగుపడద్దా? ఇట్లా నాకు ఇప్పుడు యాది లేనన్ని 420 పథకాలు వాళ్ళ ఇష్టం ఉన్నట్టు చెప్పినారు. ఉద్యోగ సోదరులకు చెప్పినారు తక్షణమే డిఏలు ఇస్తాం. ఇంకా 4వ డిఏ వచ్చింది తప్ప ₹1 కూడా ఇయ్యలే. అంటే ఉద్యోగులను, విద్యార్థులను, రైతులను, యాదవులను, మత్స్యకారులను, అన్ని వర్గాల వారిని, దళిత వర్గాల ప్రజలను అందరినీ మోసం చేసినారు. విద్యార్థులకు గత 5 నెలల నుంచి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదు. 20 లక్షల విదేశీ విద్యానిధి పెడితే స్కాలర్షిప్లు ఇవ్వడం లేదు. 5 నెలల నుంచి ఆపేసినారు. కొత్త మెడికల్ కాలేజీలకు పర్మిషన్ తీసుకోవడం లేదు. మేము తెచ్చిన 33 కాలేజీలలో కొన్ని కొత్తవి ఉంటే వాటి పర్మిషన్ కూడా తీసుకుంటలేరు. అంటే పూర్తి నిష్క్రియాపరంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. దీనికి ఉల్టా రాహుల్ గాంధీ వచ్చి మొన్న నిర్మల్ సభలో చెప్తా ఉన్నాడు, మా ప్రభుత్వం తెలంగాణలో 2,500 రూపాయల చొప్పున ప్రతి మహిళకి ఇస్తా ఉన్నాం కాబట్టి చాలా సంతోషంగా ఉందని చెప్పినాడు. ఎక్కడైనా ఏసీఎన్ రామా మీరు మహిళలు ఉన్నారు? ఒక్క మహిళ కూడా రాలేదు కదా. ఆయన రాహుల్ గాంధీ కాదు, కాంగ్రెస్ జాతీయ మహిళా అధ్యక్షురాలు అల్కా లాంబా అని ఆమె కూడా నిన్న చెప్తా ఉన్నది. నారీ శక్తి అని ఒక మీటింగ్ పెట్టి, మహిళల మీటింగ్ పెట్టి ఆల్రెడీ వేస్తున్నాము అని చెప్తుంది. ₹1 కూడా వాళ్ళకి రాలేదు, వచ్చే పరిస్థితి కూడా లేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పార్లమెంట్ ఎలక్షన్ల ప్రత్యేక సమాచారం చూస్తూనే ఉండండి మీ ఈటీవీ4యూ ఛానల్లో.